కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్లో ఎంఐఎం కాంగ్రెస్ ఏకమయ్యాయన్న బండి సంజయ్ బీజేపీని అడ్డుకునేందుకు 100 కోట్లతో కుట్ర పన్నారని ఆరోపించారు. కరీంనగర్లో ఎంఐఎం గేమ్ చేంజర్ కాలేదని అన్నారు. కరీంనగర్లో బీజేపీ కబడ్డీ ఆట మొదలైందన్న బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లా కబడ్డీ ఉంటుందన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంఏ పార్టీ ఒకటై కరీంనగర్ ను మతం పేరుతో ఇలా ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. నిన్న ఓవైసీ అంటున్నాడు, ఎంఏఎం పార్టీ వాళ్ళు కరీంనగర్ లో గేర్ మారుస్తారట, గేమ్ మారుస్తారట, గేర్ మారుస్తారట. నేను చెప్తున్నా ఓవైసీ, కరీంనగర్ లో కమలం పువ్వు కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా, కబడ్డీ ఆట స్టార్ట్ చేసింది కదా. నీ చోటే బాయ్ రేవంత్ రెడ్డి కరీంనగర్ కు రాక చొప్పదండికి పోయి దొంగ సాటుగా కబడ్డీ ఆటను చూసిపోయి ఇలా నీకు చెప్పాడు. కరీంనగర్ లో కబడ్డీ ఆట యొక్క స్పందన నీ పాత బస్తీకి సెగ తగితే నీ చోటాబాయ్ చెప్పిండు, బడే బాయ్ నాతో నీ కరీంనగర్ లో బీజేపీని ఢీకోవడం అయితలేదు, నువ్వు పోతే ఇలా రేవంత్ రెడ్డి బడే బాయ్ కరీంనగర్ కు వచ్చిందన్నా. నిన్న హైదరాబాద్ నుంచి మంత్రులు వచ్చి మనతో బీజేపీని ఢీకొట్టడం అయితలేదు కాబట్టి ఇలా ఎంఐఎం పార్టీకి 100 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి బీజేపీని ఓడించి కరీంనగర్ అభివృద్ధిని అడ్డుకుందామని ప్రయత్నం చేస్తున్నా. ఇలా కరీంనగర్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో కరీంనగర్ లో కబడ్డీ కప్ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు. ఒకవేళ ఈ అభివృద్ధి కబడ్డీ ఆటలో ఎంఐఎం పార్టీ గెలిస్తే మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేరు, ఈ కరీంనగర్ ను ఎవ్వరూ అభివృద్ధి చేయలేరన్న విషయాన్ని గుర్తుంచుకో.